అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేద్దామో నేర్చుకుందాం. ఫస్ట్ దాంట్లోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కలమాకు అన్నీ కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత బియ్యం పిండి అంటే దాంట్లో మేము బియ్యము, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి పట్టించాము. అలా పిండిలా చేసాము. దాంట్లో కొంచెం ఓమ, జీలకర్ర వేసి కలపండి. అలాగే కొంచెం సోడా వేయండి. వేసి దాన్ని కలుపుకోండి. తర్వాత మనం కట్ చేసిన మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని కల్మాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలపండి. వాటర్ పోసి దాన్ని మిక్స్ చేయండి. ఉండలు లేకుండా జాగ్రత్తగా చూసి కలుపుకోండి. మార్నింగ్ టిఫిన్స్లలోకి బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. మరీ అంత పలసగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోండి. చూసారా, అలా కలుపుకోవాలి. వడకి, బోండాకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. తర్వాత గుంత పొంగనాల పాన్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసి ఇది కలుపుకున్నది దాంట్లో వేయాలి. మూత పెట్టి క్లోజ్ చేయండి. ఆ తర్వాత చట్నీకి రెడీ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు వేయించండి. దాని తర్వాత పుట్నాల పప్పు వేయించండి. ఇవన్నీ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక దాంట్లోకి పోసి పెట్టండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసి పోసికి కావాల్సిన పదార్థాలు కొన్ని వేయండి. జీలకర్ర, దాంట్లో మేము మినపప్పు, కొంచెం శనగపప్పు వేసాం. దాని తర్వాత లాస్ట్కి కొంచెం కల్మాకు వేయండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఈలోపు గుంత పొంగనాలు ఎలా అయినాయో చూడండి. చూసారా, అలా అవుతుంది. ఆ పోసుని పట్టుకున్న చట్నీలోకి వేసేయండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి, కలపండి. చట్నీ రెడీ అయింది. గుంత పొంగనాలు కూడా రెడీ అయినాయి. ఎలా ఉంది? బాగుందని చెప్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.